కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ వేడుకలు మాజీ శాసనసభ్యులు సెట్టిపల్లి రఘురామిరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి ఆదేశాల మేరకు బ్రహ్మంగారి మఠం వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మేకల రత్నకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా బ్రహ్మంగారి మఠం 5 రోడ్ల కూడలి నుండి మల్లెపల్లి రహదారిలోని వెంకటసుధా సప్లయర్స్ వరకు ర్యాలీగా బయలుదేరి బాణసంచా కాలుస్తూ డప్పు శబ్దాలతో అట్టహాసంగా అక్కడికి చేరుకున్నారు। అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ కేక్ ను అభిమానుల మధ్య కట్ చేయడం జరిగింది। ఈ కార్యక్రమం తర్వాత విచ్చేసిన పార్టీ అభిమానులకు భారీగా అన్నదానం కార్యక్రమం, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని సంక్రాంతి, ఉగాది పండుగల కంటే కూడా ఎక్కువ ఈ యొక్క జన్మదిన వేడుకల్లో బ్రహ్మాండంగా ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో అసెంబ్లీ కార్యక్రమాలు పెట్టి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి శుభాకాంక్షలు తెలిపిన ఘనత చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి। మరి మనం చూసాం, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం, ఎంతో రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూసాం, మరి ఇటువంటి స్పందన అభిమానం ఏ ఒక్క నాయకుడికి లేదు। అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి। ఆయన అధికారం లేదు, లేకుండా కానీ కూడా ఎక్కడికి వెళ్ళా కానీ ఆయన జనాన్ని చూసి మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ నాయకులు అంటే ప్రజలలో ఆ యొక్క కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్కరికి ఆయన కులాలు చూడలే, మతాలు చూడలే, రెండు ముక్కు పెట్టలే, ఏ ముక్కు పెట్టలే, అయినా కానీ అందరికీ సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, మత పార్టీలకు అతీతంగా చేసినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారు। మరి అటువంటి నాయకుడు తర్వాత ఈరోజు ప్రభుత్వం వచ్చి కేవలం రెండు ముక్కు రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది ఈ రాష్ట్రంలో। సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, కేవలం మధ్య సాధింపులు మాత్రమే నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలో। మరి అదే రంగంలో చూస్తున్నాం, ఎక్కడ ఏం లేకుండా కావాల్సిన ఎరువు దొరకవు, కానీ మధ్య మాత్రం ఎదగవలసింది చేతుల్లో వస్తుంది, రైతులకు వచ్చినట్టు కానీ ఏమైనా మరి అన్ని రకాల ఈరోజు మనం చూస్తాం, రైతుల పరిస్థితి చూస్తున్నాం, అగమ్య గోచరంగా ఉంది। రైతులు గిట్టుబాటు ధర లేదు, యూరియా లేదు, పండించడానికి నాదులు లేడు। ఈరోజు ఉల్లి కానీ అరటి కానీ ప్రతి ఒక్క పంట కూడా టమోటాలు కానీ మరి ఏట్లో పడేస్తున్నారు, పశువులకు మేతగా పెడుతున్నారు తప్పగా దానివల్ల ఏం చేస్తున్నారు। మరి మనం చూసాం మనం ఎక్కువ ఈ యొక్క మన కాన్స్టిట్యూన్సీలో దాదాపు 60,000 ఎకరాలు వరి పండిస్తున్నాం। మరి ఈరోజు దాదాపు 10 సంవత్సరాల కింద ఏ రకంగా ఉన్నాయో ఎక్కువ లేరు, కానీ ఖర్చులు మాత్రం రెండంతలు అయినాయి। దానివల్ల రైతులు పడేవారికి కూడా ఉండేదానికి లేకున్నారు, కేవలం మాటలకు మాత్రమే పరిమితమైంది। మరి అదే రకంగా చూసే ఉల్లికి వచ్చేసి హెక్టార్కు 50 పెంచుతుందని దాదాపు మాసం నేను మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు, కలెక్టర్ గారిని, అధికారులందరికీ వచ్చినాం, చెప్పారు ఖచ్చితంగా ఇస్తున్నాం, ఇంతవరకు జీవో కూడా లేదు, అది మర్చిపోయినారు। కేవలం అబద్ధాలతో బతకాలనుకుంటుంది, అబద్ధాలు చాలా నమ్మరు ప్రజలు। ఒకసారి నమ్ముతారు మోసపోతారు, రెండోసారి నమ్ముతారు మోసపోతారు, మూడోసారి పొరపాటు కూడా ప్రజలు